హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇక నుంచి ఆ కటింగ్ ఉండదు. నెల రోజుల్లో అమౌంట్ రీఫండ్ ఉత్తర్వులు విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల వాంఛ అయినటువంటి ఈహెచ్ఎస్ డబుల్ డబుల్ కాంట్రిబ్యూషన్ రీఫండ్ విషయంలో ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మరియు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు, లేదా ఒకరు ఉద్యోగిగా ఉండి మరొకరు పెన్షనర్గా ఉన్నప్పుడు, లేదా ఇద్దరు పెన్షనర్గా ఉన్నా సరే, వారిద్దరి జీతాల నుండి అంటే జీతాలు లేదా పెన్షనర్స్ నుండి ఆరోగ్య పథకం కోసం విడివిడిగా నగదును కట్ చేయడం వల్ల ఆ కుటుంబంపై అనవసర ఆర్థిక భారం పడుతోంది. ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఒకే కుటుంబం నుంచి ఇద్దరి దగ్గర నగదు మినహాయించడం సరికాదు అని భావించి, అలా అదనంగా కట్ అయిన మొత్తాన్ని తిరిగి బాధితులకు చెల్లించేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఒక సమగ్రమైన సర్క్యులర్ మెమోను విడుదల చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగ మరియు పెన్షనర్ కుటుంబాలకు పెద్ద ఊరటనైతే లభించనుంది. మరి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిబంధన ప్రకారంగా ప్రతి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి తన మూల వేతనం నుండి మరియు ప్రతి పెన్షనర్ తన బేసిక్ పెన్షన్ నుండి ప్రతి నెల 1.5% మొత్తాన్ని కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ చందాగా ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఆరోగ్య సౌకర్యం అనేది ఒక కుటుంబానికి ఒక యూనిట్‌గా వర్తిస్తుంది. కాబట్టి ఆ కుటుంబంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నా సరే చందా చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కరు చందా చెల్లిస్తే సరిపోతుంది. కానీ సాంకేతిక కారణాల వల్ల మరియు స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల చాలా కాలంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులుగా ఉన్న చోట ఇద్దరి జీతాల నుండి 1.5% అమౌంట్ ఏదైతే అంటే రూ. 225 లేదా రూ. 300 వారి వారి క్యాడర్‌ను బట్టి కట్ అవుతూ వస్తుంది. అదేవిధంగా ఒకరు సర్వీస్‌లో ఉండి మరొకరు రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతూ ఉన్న లేదా ఒక పెన్షనర్‌కు అటు సర్వీస్ మరియు ఇటు ఫ్యామిలీ పెన్షన్ 2 వస్తున్నా సరే, ఆ 2 చోట్ల కూడా ఈహెచ్ఎస్ చందాను మినహాయిస్తూ ఉన్నారు. ఇలా ఒకే కుటుంబానికి సంబంధించి 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నగదు కట్ అవ్వటం వల్ల ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని అనవసరంగా కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పష్టమైన మరియు పారదర్శకమైన విధానాన్ని రూపొందించింది. ఈ రీఫండ్ ప్రక్రియ ఎంతో సులభతరం చేయడానికి మరియు ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడటానికి ఆర్థిక శాఖ తన అధికారిక ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ప్రత్యేకంగా ఈహెచ్ఎస్ రీఫండ్ అనే ఒక కొత్త ఆప్షన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల ఉద్యోగులు మరియు అధికారులు ఆన్‌లైన్ ద్వారానే ఈ యొక్క ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ముందుగా రెగ్యులర్ ఉద్యోగుల విషయానికి వస్తే, ఎవరికైతే ఇలా డబుల్ కటింగ్ జరుగుతోందో వారు తమ జీవిత భాగస్వామి స్పౌస్ యొక్క ఉద్యోగ లేదా పెన్షన్ వివరాలను, వారి హెల్త్ కార్డ్ ఐడీ మరియు ఇతర అవసరమైన ఆధారాలను జతచేస్తూ తమ కార్యాలయ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓకి ఒక దరఖాస్తు రాస్తూ సమర్పించాలి. అయితే ఉద్యోగి సమర్పించిన ఈ యొక్క దరఖాస్తును మరియు వారు సర్వీస్ రికార్డులను డీడీఓలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ సదరు ఉద్యోగి కుటుంబం నుండి నిజంగానే 2 సార్లు నగదు కట్ అవుతుందని నిర్ధారణ అయిన తర్వాత డీడీఓలు ఇక ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఆ ఉద్యోగికి సంబంధించి ఆ మినహాయింపు వివరాలను నమోదు చేస్తారు. ఆ తర్వాత గతంలో అదనంగా కట్ అయినటువంటి మొత్తాన్ని తిరిగి ఇప్పించడానికి సప్లిమెంటరీ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా ట్రెజరీకి సబ్మిట్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ అదనపు నగదు ఉద్యోగి బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వారు తాము పెన్షన్ పొందుతున్న సంబంధిత ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆఫీసర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. ట్రెజరీ అధికారుల రికార్డులను తనిఖీ చేసి ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా బిల్లునైతే ప్రాసెస్ చేస్తారనమాట. రీఫండ్ అవుతుంది. ఇక ప్రభుత్వం ఈ ప్రక్రియ అత్యంత కఠినమైన గడువును కూడా విధించిందనమాట. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపు ఈ యొక్క రీఫండ్ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి డబుల్ కాంట్రిబ్యూషన్ కటింగ్‌లు జరగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత టీడీఓలదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో అధికారుల నిర్లక్ష్యం వల్ల మళ్ళీ ఇలాంటి తప్పులు పునరావృతమైతే దాన్ని
తీవ్రమైన క్రమశిక్షణ రహితంగా పరిగణిస్తామని మరియు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉద్యోగుల సొమ్ము విషయంలో పారదర్శకత ఉండాలని, ఈ యొక్క సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు తెలిసేలాగా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్ని శాఖల అధిపతులను కూడా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ సరికొత్త ఉత్తర్వుల వల్ల అదనంగా కట్ అయినటువంటి వేలాది రూపాయల సొమ్ము మళ్లీ ఉద్యోగుల చేతికి అందనుంది. సర్క్యులర్ జారీ చేసిన నెల రోజుల్లోగా అర్హులైన వారందరికీ కూడా రీఫండ్ బిల్లులను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం గడువు విధించటం వల్ల ఈ ప్రక్రియలో జాప్యం ఉండదని ఆశించవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ సేవలో ఉన్నప్పుడు వారికి రావాల్సిన ప్రయోజనాలను అందించడమే కాకుండా, వారి ఆర్థిక హక్కులను కాపాడటంలో ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం నిజంగా అభినందనీయమనే చెప్పవచ్చు. కాబట్టి ఎవరికైతే ఈహెచ్ఎస్ అమౌంట్ 2 సార్లు అంటే స్పౌస్ మరియు మీకు మీ స్పౌస్ ఇద్దరికీ కట్ అవుతుందో వారందరూ కూడా వెంటనే అప్రమత్తమై తమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా తమ సొమ్మును తిరిగి పొందవచ్చు. సో, మొత్తానికి డబుల్ కటింగ్ అయితే నిలిపివేత అండి. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు గూడా ఉద్యోగులే అయినా సరే, ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే ఈహెచ్ఎస్ చందా అనేది మినహాయించబడుతుంది. రీఫండ్ అవకాశం. గతంలో అదనంగా కట్ అయిన చందాను తిరిగి పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో రీఫండ్ కోసం ఆహ్, ప్రత్యేకంగా ఈహెచ్ఎస్ రీఫండ్ అనేటటువంటి ఆప్షన్ అందుబాటులోకి రానుంది. దరఖాస్తు విధానం. ఉద్యోగులు తమ డీడీఓకి, పెన్షనర్లు తమ ట్రెజరీ అధికారులకి దరఖాస్తు చేసుకోవాలి. సమయ పరిమితి. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపు రీఫండ్ ప్రక్రియ పూర్తయ్యి ప్రభుత్వం అధికారుల నుంచి ఆదేశించి రీఫండ్ కూడా పొందవచ్చనమాట. సో, ఇకపై పొరపాటున కూడా డబుల్ కటింగ్ జరిగితే దాన్ని డీడీఓలనే బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం హెచ్చరించింది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు మంచి నిర్ణయం తీసుకోవడము ఉద్యోగ వర్గాల్లో, పెన్షనర్ వర్గాల్లో ఎంతో సంతోషాన్నయితే మిగిలింది అని చెప్పేసి చెప్పవచ్చు.